నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అవార్డును తొలిసారిగా 1954 జనవరి 2న భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ఏర్పాటు చేశారు. కళ, సమాజ సేవ, సాహిత్యం, సాంస్కృతిక, విద్య, విజ్ఞాన శాస్త్రం, పారిశ్రామిక, సామాజిక, ప్రజా జీవన రంగాల్లో విశేష సేవలందించిన విశిష్ట వ్యక్తులకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ఇప్పటి వరకు 50 మందికి ఈ అవార్డునిచ్చారు. భారతరత్న పురస్కార గ్రహీతల జాబితాను రాష్ట్రపతికి ప్రధానమంత్రి సిఫార్సు చేస్తారు. భారతరత్న అవార్డులను ప్రదానం చేయడానికి ఉన్న మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం 2011 డిసెంబర్ 16న సవరించింది. దీని ప్రకారం క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన వారికి కూడా భారతరత్న అవార్డును ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పురస్కారాలను ప్రారంభించినప్పుడు మరణానంతరం ప్రకటించేందుకు అవకాశం లేదు. అయితే 1966 నుంచి ఈ వెసులుబాటు కల్పించారు. పురస్కార గ్రహీతలకు రాష్ట్రపతి సంతకం చేసిన ధృవీకరణ పత్రం, ఒక మెడల్ బహుకరిస్తారు. రావి ఆకు రూపంలో ఉన్న మెడల్పై ప్రకాశిస్తున్న సూర్యుడి బొమ్మ దేవనాగరి లిపిలో భారతరత్న అని రాసి ఉంటుంది. వెనుకవైపు భారత జాతీయ చిహ్నం, కింద దేవనాగరి లిపిలో సత్యమేవ జయతే అనే అక్షరాలుంటాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రహీతలు తమ పేర్లు ముందు వెనుక భారతరత్న అని రాసుకోకూడదు. భారతరత్నతో ఎలాంటి నగదు ప్రోత్సాహకం ఇవ్వరు. భారతరత్న పొందిన గ్రహీతలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్లు, మాజీ రాష్ట్రపతులు, ఉప ప్రధాని తర్వాత స్థాయి లభిస్తుంది. జనతా ప్రభుత్వం 1977-80ల మధ్య ఈ పురస్కారాలను ఇవ్వటం నిలిపివేసింది. భారతరత్న పొందిన తొలి వ్యక్తి సి రాజగోపాలాచారి. ఇప్పటి వరకు భారతరత్న అవార్డులను 50 మందికి ప్రకటించారు. గతంలో 48 మంది ఈ అవార్డులను అందుకోగా 2024లో కార్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీలకు ప్రకటించారు.